బంటి సంజయ్ ఏది ఈ కేసు తప్పుడుదో పట్టడానికి చూస్తారో ఆ కేసు ఇట్లా తప్పుడుదో పెట్టి మైనర్ బాలిక మీద చేస్తున్న దానికి హత్యాదారికి మీ కొడుకుకు దాచిపెట్టి ఇప్పటికీ 4 రోజులైంది. మీరు పదే పదే ఒక ప్రచారం చెప్తారు పైసల కోసం అడిగిందని. ఇంకోటి ఏంది నా కొడుకు తప్పు చేయలేదండి. ఇంకోటి మీ బీజేపీ దాంట్లో మినిస్టర్లు మంత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవ్వరు రాకుండా మీ పేరే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? మీరు తప్పు చేసిరు కాబట్టి మీ పేరు బయటకు వచ్చింది. కానీ మీకు ఏ ప్రజలు ఓటేసి గెలిపించారో ఆ ప్రజల దగ్గరే అన్యాయం చేసి మీ నరేంద్ర మోదీ అంటే బేటీ బచావో బేటీ పడావో, బేటీలు మీరే హత్యలు చేసి మీరే రేప్ చేసి చంపేస్తూ ఉంటే మైనర్ బాలి ఇంకా ఏడా బేటీ బచావో బేటీ పడావో అనేది ఉంది. ఆ ఇనాదం వెనుక తీసుకొని బేటీ బచావో బేటీ పడావో అనే ఇనాదం వెనుక తీసుకోండి. ప్రత్యేకంగా మీరు తప్పు చేయనప్పుడు నీళ్ళతోటి ఒట్టెందుకు తింటారు, మట్టితోటి ఒట్టెందుకు తింటారు? మీరు తప్పు చేసిరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒట్టు తింటారు. ఆ ఒట్టు పక్కగా పెట్టేసి మీ కొడుకు ఎక్కడ ఉన్నా తక్షణమే వచ్చి న్యాయం చేయాలి. మహిళల బాలిక హత్యకు గురి అయినామేమో 6 గంటల సేపు పోలీస్ స్టేషన్లో ఉండాలి. నీ కొడుకు ఏమో ఫరారులో ఉంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటారు. అందుకే నీ కొడుకుకు మైనర్ బాలిక రేప్ చేసిందని ఈమెను తీసుకొచ్చి 6 గంటల సేపు కూర్చోబెట్టిరా? ఈమె కొడుకుకు రేప్ చేసిందా? డబ్బు కొన్నారు, ఎవరి దగ్గర లేని డబ్బు నువ్వేడికెళ్ళి సంపాదించినావు, నీకెక్కడికి వెళ్ళి వచ్చిందా డబ్బులు? ఏ విధంగా నీకు డబ్బులు అరెస్ట్ చేసింది? నీ చుట్టమామ, నీ ఇంటి పక్కన, లేకపోతే మీ పాలలో డబ్బు అరెస్ట్ చేయాలి? అసలు నువ్వు ఎవరు? నువ్వు బీజేపీ నాయకుడివి, నువ్వు బీజేపీ మంత్రి కాబట్టి నీ దగ్గర పైసలు అరెస్ట్ చేసింది ఏ విధంగా ఉందో సాక్ష్యం చేయాలి. కానీ కేసు తప్పు దారి పట్టడానికి ఇవన్నీ ఆరోపణలు ముందుకు తేకండి. మీరు నిజమైన ప్రజల ప్రేమ సిద్ధి చుట్టా ఉంటే మీ కొడుకు ఫరారులో ఉంటే మీ కొడుకు వచ్చేదాకా బాధ్యతకు న్యాయం చేయడానికి అరెస్ట్ అవడానికి పోలీస్ స్టేషన్లో మీరు కూర్చోండి. లేకపోతే ఏ ప్రజలు మీకు ఓటేసి గెలిపిద్రో అదే ప్రజలు బట్టలు ఇప్పి చెప్పులు మేడలు వేసి కొట్టి తరిమించే పరిస్థితి తెచ్చుకోకండి. 24 గంటల్లో బాధ్యతకు న్యాయం కావాలి. నీ కొడుకుని తెచ్చి పోలీస్ స్టేషన్లో హాజరు పెట్టండి. ఇంకోటి నీ ఉమెన్ కమిషనర్ కానీ పోలీసులు అధికారులు కానీ ఎవరైనా పక్క ఇంట్లో దొంగలు పడ్డారంటే సిసి ఫొటేషన్ అదంతా చూసి 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. కానీ 4 రోజులు అయ్యి 4 రోజులు పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది. ఆమె మీద ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఏం చేస్తారు మరి? ప్రత్యేకంగా బృందాలు పెట్టిన బృందాలు ఎక్కడ పనిచేస్తుంది? ఎవరి కోసం పనిచేసి? పోలీసు హోదా ఎవరి కోసం ఉన్నదండి? ప్రజల కోసమే కదా. మరి ఎందుకు కాలేదు ఇప్పుడు దాకా? ఎందుకు న్యాయం జరగట్లేదు? మరి న్యాయం జరగదంటే పైసలు పెట్టి ఏది అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసినంటావా నువ్వు ఖచ్చితంగా కేసు తప్పుడు దారి పట్టడానికి డబ్బులతోటి ప్రభుత్వాన్ని నువ్వు కొనేస్తున్నావు. బంటి సంజయ్ సిగ్గు శరం ఉంటే ఆడపిల్ల పైసల కోసము వ్యభిచారం అయింది, నాకు రేప్ చేసిరని చెప్పి రోడ్డు మీదకి రారు. నువ్వు డబ్బులతోటి కొనుక్కొని ఆడపిల్ల అదే ప్లేస్లో నీ కూతురు నీ భార్యనో నీ ఇంటి ఫ్యామిలీ ఉంటే అదే విధంగా విడిచిపెట్టడా? నీ ఇంటి ఫ్యామిలీకి అయితే ఒక న్యాయమో ప్రజలకైతే ఒక నువ్వు నిజంగా ప్రజలు మేలు కోరేటోడైతే ప్రజలకు న్యాయం చేయి, ఆ బాధ్యతలకు న్యాయం చేయి. ఆ బాధ్యతలకు నీ కొడుకు ఎక్కడున్నా తీసుకొచ్చి న్యాయం చేయి. లేదా అప్పటిదాకా రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. మనకు తెలియకుండా ఎక్కడికి పోరు. మనకు తెలిసే మనమే దాచిపెట్టి ఉన్నాం. ఎందుకు దొరకరు? మనం అనుకుంటే ఇప్పటికే రావచ్చు, కానీ మనమే దాచిపెట్టి మనమే లేరని చెప్తున్నాం. అదంతా 4 రోజులు వరుగుతారు. ఏ సంఘాలైనా ఏ పార్టీ వాళ్ళైనా 4 రోజులు వదిలి కూర్చుంటారు. దాని తర్వాత నేను చేతులు తులుపుకోవచ్చని ఆ కేసు తప్పుడు పట్టడానికే ఇదంతా ఆరోపణ ఉంది. కానీ ఎత్తుకడానికి అనే పెద్ద ఇది ఎక్కడెక్కడో ఢిల్లీలో ఎక్కడెక్కడో జార్ఖండ్లో ఉన్నాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొస్తారు. నీ కొడుకు ఏ రాష్ట్రానికి పోయినాడు? ఏ దేశానికి పోయిండు? ఉన్న దేశాలన్నీ ఇడిచిపెట్టిపోయిండా? రావడానికి ఎంతసేపు పడుతుంది? నువ్వు కాబట్టి కేసు అంతా తప్పు పట్టడానికే దాచిపెడుతున్నావు. కానీ అది దాచిపెట్టది పద్ధతి కాదు. నేను నిజంగా ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం జరగాలంటే బంటి సంజయ్ నువ్వు రాజీనామా చేసి నీ కొడుకు వచ్చేదాకా నువ్వు కూర్చో. ఎవరైనా తప్పు చేసినప్పుడు అందరికీ చెప్తారు కదా, మీరు తప్పు చేసినప్పుడు ఎందుకంటే తప్పు ఒప్పుకోట్లేరు. తప్పు పదే వేరే ప్రాణానికి కేసు తప్పు తేవట్ల వేరే ఆలోచనలు ఎందుకు చెప్తారు? ఈ ఆలోచన చేయకుండా మీ కొడుకు వచ్చేదాకా మీరు కూర్చోండి పోలీసులు. లేకపోతే బాధితురాలకు ఎవరు అన్యాయం చేసినా వానికి న్యాయం చేయి. నువ్వే బాధితురాలకు న్యాయం చేసావు. నువ్వు అధికారంలో ఉన్నావా? నువ్వే న్యాయం చేయి. నువ్వు ఎందుకు న్యాయం చేస్తలే? న్యాయం చేసి సత్తా నీకు లేదా? ఒక మినిస్టర్ కదా నువ్వు మినిస్టర్. ఒక మహిళకే న్యాయం చేయాలన్నాడు. దేశంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తావని గ్యారంటీ ఏంది నీ దగ్గర? కాబట్టి ప్రతి ఒక్కరు నీకు అభిమానంతో ఉండాలి. మళ్ళీ నీ పార్టీకి వాల్యూషన్ ఉండాలంటే బాధ్యతలకు తక్షణ న్యాయం చేయాలి. 24 గంటల్లో అరెస్టు కావాలి నీ కొడుకు అని కోరుకుంటున్నాను.